ఏం ముళ్ళు తాత ఇవన్నీ? ఇది గారె చెట్టు రా. గారెల చెట్ట? గారెల చెట్టు కాదురా, గారె చెట్టు. గారెల చెట్టు మనం చేసుకునే గారెల చెట్టుగా గారె చెట్టు అంటారు. గారె చెట్టు అంటారు. ఏం పని చేస్తుంది తాత ఇది? అయితే దీని ఉపయోగం ఏంటంటే దీని చెక్క కోసం కొట్టకపోయారు. చెక్కను మెత్తగా తీసి దంచి మన చెరువులల్లో అక్కడక్కడ ఒర్రెలల్లో కలిపితే చేపలు చచ్చిపోతాయి. దీని చెక్క తింటే చేపలు చచ్చిపోతాయా? చచ్చిపోతాయి. దీని చెక్కను మెత్తగా దంచి నీళ్ళల్లో అయితే చేపలు చచ్చిపోతాయి. అయితే దీని చెక్కని ఇప్పుడు ఏం చేస్తానంటే చేపలకు కాకుండా ఈ ఆసాములు తోటలు పెడతాను కదా, మిరప తోటలు. అయితే ఈ చెక్క తీసుకుపోయి మెత్తగా దంచి దీన్ని ఊరేస్తాను బాగా. ఒక 10 రోజుల దాకా ఊరేసి దీన్ని పంపులో పోసి మందు మాడలు పెరుగులాగా చేసి ఇక పంపులో పోసి ఈ పైరు మీద కొడతాను. ఎరువు లెక్క పని చేస్తుంది. ఎరువు లెక్క పని చేస్తుంది. అయితే పురుగుల మందు లెక్క అవుతుంది. పురుగుల మందు లెక్క అవుతుంది. అట్లా తయారు చేస్తాను అన్నట్టు. ఇప్పుడు అంటే నేచురల్ గా దొరికేది మనకి. దొరికేది. అయితే దీనిలో ఇంకోటి ఉంటది, ఇంకోటి కలిపేది. కానీ అది ఇక్కడ ఆ చెట్టు లేదు. అది ఇది ఒక్కటి కలిపి చేస్తాను ఇప్పుడు. అయితే దీనికి ఏమైతుందంటే ఆ పైరు మీద కొడితే పురుగు చచ్చిపోతుంది. ఆ పైరు అనేది పచ్చగా వస్తుంది. గారె చెక్క అంటే మామూలుది కాదు ఇది. ఇది ఇప్పుడు పశువులకు పొదుగా పత్తది చూడు. పొదుగా పచ్చినప్పుడు దీనికి గారె ముళ్ళకు మంత్రం వేసి ఇస్తారు మనకు. ఒక పెద్ద మనిషి ఆ పొదుగా మంత్రం వచ్చిన వాళ్ళు ఇస్తే ఆ ముళ్ళు తెచ్చి మనం ఈ పొదుగు మీద ఎట్లా దూడితే ఆ పొదుగా పువ్వు అనేది పోతుంది. పోయి అప్పుడు ఇక మంచిగా అవుతుంది పొదుగు. మంచిగా అవుతుంది. ఇది మళ్ళా పెద్దేమునికి చేస్తారు, ఆకి దేవరకు చేస్తా అంటారు. అప్పుడు ఇది అవసరం. గారె చెట్టు అవసరమా, ముళ్ళు అవసరమా? ఈ గారె ముళ్ళు అవసరం. ఇది మండ. ఈ ముళ్ళులకు అంత స్పెషల్ ఏంటి తాత? అంత స్పెషల్ కాదు, ఇది బాగా బారెత్తిన చెట్టు. ఇది ముళ్ళులకే. ఈ ముళ్ళులకే. ఇప్పుడు ఈ గారె చెట్టు అంటే మనకు ఈ పొదుగు ఆపుకు చేస్తుంది. దీని పండ్లు వంట గింత ఉంటాయి. అవి మనం తింటే చూల నొప్పికి పని చేస్తాయి. ఏం నొప్పి తాత? చూల నొప్పి. చూల నొప్పి. చూల నొప్పి. ఆ చూల నొప్పికి పండు తింటాం. పండు తింటే అప్పుడే తక్కువ అవుతుంది ఆ చూల నొప్పి. వెంటనే. ఈ కాయలు ఎట్లుంటాయి తాత? కాయలు పండ్లు? కాయలు చేము మామిడికాయల మాడలే ఉంటాయి. కానీ ఈడ పెద్ద చెట్లు అసలు ఉండే రాళ్ళు ఎవరో కొట్టుకపోయారు. ఇప్పుడు ఇది ఇట్లా మనం మాడుగులకు ఇంత కలిపినాం అనుకో, ఒక వైరల చేపలు ఉంటే ఎంబడే చచ్చిపోతాయి. అయ్యో పాపం, డేంజర్ చెట్టు. మరి అప్పుడు చేపలు మేము అట్లా పట్టుకొని వచ్చేదిరా. భూమి మీద అన్ని ఉన్నాయి, మనకు తెలియదు.